సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి నాకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి మహావీర్ ఫ్యామిలీ ఇంకా అన్ని కుటుంబాలకు మరి ప్రత్యేకమైన వందనాలు. మరి ముఖ్యంగా చైతన్య అక్క, మరి సిస్టర్ సౌజన్య గారు, ఇంకెంతోమంది అమ్మగారులు, మరి మేరాంటీ, ఇంకా మరి విజయ్ కుమార్ ఆంటీ, ఇంకా మరి ఎంతోమంది అమ్మగారులు ఉన్నారు. అలాగే రాపాక ఫ్యామిలీకి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సో మరి చైతన్యక్క నా గురించి ఇంట్రడక్షన్ చెప్పింది. అంతటి వాణి కాకపోవచ్చు, కానీ దేవుని సేవకునిగా వారు నన్ను బలపరిచిన గొప్ప మాటలను బట్టి వందనాలు. మరి ప్రియ కుటుంబం ఎంతో మరి సంఘంలో మరి వాడబడుతున్న ప్రియ కుటుంబం, మరి దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదిస్తున్న విధానం బట్టి వందనాలు. మీ అందరికీ మీ కుటుంబాలను దేవుడు దీవించి మరి ఆశీర్వదిస్తున్న విధానం బట్టి వందనాలు. మరి నాకు ఈ సమయాన్ని మరొకసారి మరి అందించిన ప్రేయర్ వారియర్ టీం బట్టి దేవుని నేను స్తుతిస్తున్నా. నిన్న సిస్టర్ సౌజన్య గారు, బ్రదర్ రేపు మీరు కొన్ని మాటలు చెప్పాలన్నారు. సరే, తప్పకుండా అమ్మా, దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని నేను వాడుకుంటానని తెలియపరిచాను. సో మరి గత సోమవారం కూడా ప్రేయర్ వారియర్ టీం ద్వారా మరి గొప్ప కార్యక్రమము గుడ్ షెపర్డ్ స్కూల్లో మరి టీం అందరూ వచ్చారు. దీనికి లీడర్స్ కూడా వచ్చి ఎంతగానో గొప్ప పరిచర్య వారు అక్కడ చేశారు. అనాథ పిల్లలను వారు ఆదరించి మరి వారికి కావలసిన బైబిల్స్, ఫ్రూట్స్, వారికి ఇంకా కావలసిన ప్రొవిజన్స్ అన్నీ అందించారు. అందును బట్టి దేవునికి వందనాలు కలుగునుగాక. ఈ దినము కొన్ని మాటలు నేను మరి మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. మీ అందరికీ తెలుసు, వాక్యం అందరికీ కూడా సుపరిచితమైన వాక్యమే. క్రిస్మస్లో మనము వాక్యము ప్రతిదీ కూడా మరి దాని లోతు, దాని యొక్క మరి ఎంత ఆత్మీయమైన మాటలు మనం వింటూనే ఉన్నాం. దేవుని వాక్యం అనేది సముద్రం లాంటిదని ఒక దైవజనుడు అంటాడు. సో ఇక్కడ ఈ సమయంన మరి నా గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేస్తారు. నా గురించే కాదు, సంఘంలో ప్రతి అంశం గురించి, మరి నాన్నగారి గురించి కూడా మీరు ప్రార్థన చేస్తారు. అందుని బట్టి వందనాలు. టీం అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మరి షారన్ జ్యోతి, మరి తన గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేశారు, దాన్ని బట్టి వందనాలు. సో పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి లూకా శుభవార్తలో ఒక మాట మరి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. లూకా శుభవార్త 1వ అధ్యాయము మనం చూస్తే 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, నీ వాక్యము బలమైనది, నీ వాగ్దానాలు నమ్మదగినవి. గ్రహించే మనస్సు మరి ప్రభా వినగల శక్తిని దయచేయాలని యేసు పేరిట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీరు ప్రతి దినము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఎంతోమంది వాక్యంలో నిష్ణాతులుగా ఉంటున్నారు. మరి మీరందరూ కూడా వాక్యంలో మంచి అనుభవజ్ఞులు. మరి మా సంఘంలో కూడా చైతన్య సిస్టర్, సౌజన్య సిస్టర్ యూత్ మీటింగ్స్ కానీ, స్త్రీలు కానీ, ఇంకా ఇంగ్లీష్ సర్వీస్లో కానీ ఎన్నో మరి పర్యాయాలు వారు మాట్లాడారు. సో వారు కూడా ఎంతో మంచి సేవ పట్ల గొప్ప ఆసక్తి, దేవుని పనిని చేస్తూ ఉన్నారు. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నారు. అందును బట్టి మా సంఘము అనగా బ్యాప్టిస్ట్ చర్చ్ హయత్ నగర్, మన సంఘము మీ పట్ల ఎంతో మేము ఆసక్తులై ఉంటూ ఉన్నాం. సో ఇక్కడ మనం చూస్తే మరి ఈ యొక్క మాట, దీంట్లో ఒక గొప్ప మాట ఉంది. మీరు కూడా ఎన్నో మార్లు ధ్యానించుంటారమ్మా. దయాప్రాప్తురాలా, ఎంత గొప్ప మాట కదా. హైలీ ఫేవర్డ్ అనే మాట. సో ఎన్నికలేని మరియమ్మ గారిని మరి తిరస్కరింపబడిన పట్టణం నుండి, పేద పట్టణం నుండి దేవుడు ఒకవేళ నిష్ప్రయోజనమైన డిస్పైజ్డ్ టౌన్, నిష్ప్రయోజనమైన పట్టణము నుండి ఒక యవ్వన కుమార్తెను వాడుకుంటున్నాడు. మనం చూస్తాం, నజరేతు పట్టణం అనగా దాదాపుగా ఒక 300 నుండి 500 మంది. సో అక్కడ నుండి ఒక మరి దీనురాలును మరి వాడుకుంటూ ఉన్నాడు. ఆమెకి ఒక మంచి బిరుదిచ్చాడు, దయాప్రాప్తురాలా. ఎంత గొప్ప మాట. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము దయా అనే మాట
హైలీ ఫేవర్డ్. అంటే నువ్వు ఆ, నువ్వు దేవుని దృష్టిలో ఎంపిక చేయబడిన వారు. చాలామంది మనం అంటాం కదా, అబ్బా నువ్వు చాలా గొప్ప వ్యక్తివి అమ్మా, అబ్బా నువ్వు ఎంత గొప్ప వ్యక్తివి, ఎంతో పేరుగాంచిన వ్యక్తివి అని మనం చూస్తా. మొన్న కూడా రీసెంట్గా ఒక యవన బిడ్డ మరి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చింది. నేను ఈ యొక్క క్రీడలో నేను పాల్గొనటానికి, ఈ యొక్క మరి విషయంలో నేను పాల్గొనటానికి నేను విజయవంతురాలైనానంటే మరి నేను యేసయ్య నామము ద్వారానే, ఆయన యొక్క శక్తి ద్వారానే నేను ఈ యొక్క గొప్ప దయను పొందుకున్నానని ఒక యవన బిడ్డ సాక్ష్యం ఇచ్చింది. అయితే ఇక్కడ మనం చూస్తే దయాప్రాప్తురాలా, మరి ఎందుకు ఒకవేళ ఎన్నుకున్నాడు? 3 విషయాలు ఇక్కడ అంటాడు. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట కదా. మనం కూడా చాలా మార్లు అనుకుంటాం, అబ్బో యేసయ్య నాకు వాక్యం తెలిస్తేనే నన్ను ఎన్నుకుంటాడేమో, యేసయ్య నేను ప్రార్థన పరురాలైతేనే ఎన్నుకుంటాడేమో. కాదు, నీవు దేవుని దగ్గర దయను కోరదగిన వ్యక్తిగా ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా నిన్ను కోరుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అసలుకే మరియమ్మ అనే మాటకు మీరు తెలియపరిస్తే, ఒకవేళ మీరు ఆలోచిస్తే, మరియమ్మ అనే మాట ఎక్కడి నుండి వచ్చిందంటే మిర్యాము అంటే చేదు, బిటర్నెస్. ఒకవేళ తన జీవితం అంతా ఒకవేళ బిటర్నెస్గా ఒకవేళ ఉంటూ ఉన్న తన జీవితం దేవుడు మారా అనే యొక్క మరి స్థితిలో నుండి దేవుడు మరి ఏంది అంటే మాధుర్యంగా మార్చాడు. దేవునికి వందనాలు. దయను కోరదగిన స్త్రీ, ఈ భూమి మీద నువ్వు చరిత్రలో నిలబడతావు. ఈ భూమి మీద నీకు ఒక దయతో నింపబడి ఉందనే మాట హైలీ ఫేవర్డ్. ఎంత గొప్ప మాట. ఈమె ఎవరికి జన్మనిచ్చింది అంటే మన యేసు ప్రభుల వారికి జన్మనిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మరియా దేవుని అనుగ్రహము పొందింది, ఆమె ఎంపిక అయింది అంటే అది దేవుని దయ. ఎందుకు తెలుసా? ఆమె వినయము, ఆమె యొక్క దీన స్థితిని దేవుడు కటాక్షించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం చూస్తే ఇక్కడ ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఈ స్త్రీ కుమారుడు. ఎంత గొప్ప మాట కదా, స్త్రీ కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దినము 3 విషయాలు మరి మీ ముందుకు తీసుకొని వచ్చి నేను దేవుని మాటలు మరి ముగిస్తాను. మనం చూస్తే 29-30 వచనాలలో 3 విషయాలలో నేను ఈ మాటలు చెప్తా. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడనే దూత మరి ఎలిజబెత్ అమ్మగారి దగ్గరికి వచ్చింది. రెండవదిగా మరి అమ్మగారి దగ్గరికి వచ్చింది. తర్వాత ఆమె ఫస్ట్ థింగ్ ముమ్మారు ఏం చేసిందంటే మరి ఈ విషయాలు ప్రభుదూత ఆమెకు తెలియపరిచినప్పుడు, ఏంటి నేను దయాప్రాప్తురాలంటున్నాను, మరి అనబడుతున్నాను, నాకు శుభమంట, మరి ప్రభువు నాకు తోడై ఉంటాడంట అని ఎన్ని మాటలు చూడండి. ఒకటి, నువ్వు ఎంపిక చేయబడ్డావు. రెండవదిగా నీకు శుభము కలుగుతుంది. మూడవదిగా నువ్వు భయపడవద్దు. ఇవి మన జీవితాలలో కావలసిన గొప్ప పరమార్థం ఏంటంటే నీవు ఎంపిక చేయబడ్డావు. రెండవదిగా నీకు శుభము ఎక్కడికి పోయినా. మూడవదిగా నువ్వు భయపడనక్కరలేదు. క్రీస్తులో ప్రతిదినం మనం ఉంటే జరిగేది ఏంటంటే నీవు దేవుని దయను కోరదగింది. అందుకే మనం చూస్తాం కదా, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలో గొప్ప వెండి బంగారముల కంటేనో మంచి పేరు కోరదగింది, మరి ఉంటున్న ప్రతి ఐశ్వర్యం కంటేనో దయను కోరదగింది. మరియమ్మ గారు నాకు ఉన్నత స్థితి కావాలనుకోలేదు, మరియమ్మ గారు నాకు ఐశ్వర్యం కావాలనుకోలేదు, మరియమ్మ గారు నాకు ఉన్నత స్థితిలో నేను ఉండాలనుకోలేదు. కానీ ఒక కన్యక దేవుని వైపు కనులెత్తి చూసినప్పుడు ఆమె దేవుని ద్వారా దయను పొందుకుంది. అయితే 29-30 వచనాలలో మనం చూస్తే ఆమె ఆ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, ద ఫస్ట్ థింగ్, దేవుని వాక్యము నీకు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరగాలంటే ఆలోచన కలగాల. థింకింగ్ అనే మాట. ఈ మరియమ్మ గారు ఏంటి, నాకేంది జరగడం, ఇది
ఈ స్థితి నేను ఎట్టి పేద స్థితిరాలు, ఎట్టి దీన స్థితిరాలు, నాకు జరగటం ఏంటి అని ఆలోచించుకుంటుంది. ఎంత గొప్ప మాట కదా. ఇంగ్లీష్లో మనం చూస్తే షీ హ్యాడ్ ట్రెజర్డ్ అనే మాట. ఆమె ఈ మర్మాన్ని గురించిన ఆలోచన కలిగి ఉన్నది. దేవుని యొక్క ఒకవేళ దర్శనం కావచ్చు, దేవుని యొక్క కృప, లేకపోతే దేవుని యొక్క శుభవచనం నీకు అందగానే మనము ఆలోచించినట్టయితే ఏం జరుగుతుందంటే గొప్ప అద్భుత కార్యము జరుగుతుంది. ఎస్, వి నీడ్ టు థింక్ ఇన్ డెప్త్. దేవుని వాక్యము, దేవుని మాట ఇన్ డెప్త్గా మనం ఆలోచించాల. దేవుని వాక్యము ఎంత లోతుగా నువ్వు ఆలోచించినట్టయితే అంత అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మరి ఆమె ఆలోచించుకుంటే ఏంటి శుభవచనం, ఇది నాకు జరగడం ఏంటి అని ఆలోచించుకొనొచ్చుండగా మరలా దూత అంటుంది, భయపడకము, దేవుని కృప నీవు పొందితివి. ఎంత గొప్ప మాట కదా. దేవుని కృప నీవు పొందితివి. ఎస్ ఎస్, నీవు ఒక కృపతో నింపబడుతున్నావు. ఆమె ఆలోచించుకొనుచుండగా దేవుని కృప ఆమె పొందుకుంటుంది. నేనేంది నా పరిస్థితి ఏంది, నేను హైలీ ఫేవర్డ్ అనుకుంటున్న లోపట్లోనే ఇగో దేవుని వలన ఒక కృప పొందుతీవి. ఆ కృప యేసు ప్రభుల వారు. ఎస్, ఒకటి ఆమె ఆలోచించుకొనుచుండగా ఆమె మనస్సు దేవుని వైపు పెట్టుకొనుచుండగా, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవాడు అనే మాట. విశ్వాసముంచువాడు సిగ్గు పడనక్కరలేదు. విశ్వాసముంచిన వాడు ప్రతివాడు ఎప్పుడు సిగ్గు నొందడు. ఈమె విశ్వాసం అంతా దేవుని వైపు ఆలోచన పెట్టుకుంటున్న సమయంన కృప తనను ఆవరించింది. మన జీవితాలలో ఈ క్రిస్మస్లో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, క్రీస్తు రాకడ మనకు అతి సమీపంగా ఉంది. మనము ఆయన రాకడ గురించి ఆలోచించుకొనుచుండగా జరుగుతున్న మనకు మరి ఒకవేళ ప్రతికూలమైన పరిస్థితిలో ఆలోచించుకొనుచుండగా దేవుని వాక్యము ప్రత్యక్షమవుతూ ఉండగా దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది. మొట్టమొదటిగా ఆమె ఆలోచించుకొనుచుండగా అద్భుత కార్యము జరిగింది. రెండవ మాట నేను చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయంలో మరలా మరి మరియమ్మ గారి జీవితంలో మరొక మాట మనము జ్ఞాపకము చేసుకుందాం. 2వ అధ్యాయము మనం చూస్తే 19వ వచనం. అయితే మరియా ఆ మాటలన్నీయు తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఒకటి ఆలోచించుకొనుచుండగా, రెండవదిగా ఏ మాటలండి అమ్మా? గొర్రెల కాపరులు తీసుకొని వచ్చిన మాటలు. వారందరూ కూడా ఆ దూత అయిన రెండవ మాట గొర్రెల కాపరులకు తరువాత వారు వెళ్ళి మేము శిష్యువును చూచుటకు బెత్లెహేమునకు మేము వెళ్తాము అన్నప్పుడు ఆ యొక్క ఆ మాటలన్నీ ఒకవేళ దూత చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంది. మరలా గొర్రెల కాపరులు తీసుకొని వారు చూచుటకు వస్తున్నప్పుడు తమ హృదయములో తలపోసుకొనుచు, పాండర్డ్ ఇన్ హర్ హార్ట్ అనే మాట. అంటే అవి భద్రము చేసుకొనెను. ఎంత గొప్పగా షీ స్టోర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఫస్ట్ థింగ్ షీ ఈస్ థింకింగ్ అనే మాట. రెండవదిగా ఆమె ఏం చేస్తుంది తెలుసా? భద్రము చేసుకొనెను అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మీరు ప్రతిదినం వింటూ ఉన్నారు. మీరు భద్రం చేసుకున్నప్పుడు ఇది 2 అచ్చుల గల కట్నము, ఇది పవిత్రమైనది. ఈ మాటలు అద్భుతమైనవి. ఈ మాటలు మరి అగ్ని వంటిది. ఈ మాటలు సుత్తె వంటిది. ఈ మాటలు మనందరినీ
మన హృదయాలను శోధింప మరి లోతుగా, అంటే దేవుని ఆశ్చర్య కార్యాలు చేయుటకు అది మన యొక్క హృదయ అంచులోకి వెళ్ళేది అనేది మరియమ్మ గారు తెలుసుకుంది, భద్రం చేసుకుంది. ఒక ధనము మనం ఎట్లా భద్రం చేసుకుంటాం? మరి ఒక అద్భుతమైన ఒకవేళ విలువైన పరికరాన్ని మనం ఎట్లా భద్రం చేసుకుంటాం? దేవుని మాటలు అట్లా భద్రము చేసుకుంది. ఎందుకు తెలుసా? నా గర్భములో నుండి శిశువు జన్మించాడు అని, నేను ఏదో నా గర్భంలో నుండి కుమారుడు పుట్టాడని ఆమె అతిశయపడలే. రెండవ మారు ఆమె వినయముతో ఆ మాటలన్నీ హృదయంలో తలపోసుకొనొచ్చు. ఒక లాకర్లో మన యొక్క ధనాన్ని ఎట్లా పెట్టుకుంటామో ఆ మాటలన్నీ కూడా అలా భద్రము చేసుకొనెను. ఎంత గొప్ప కదా, ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయం. మూడవదిగా నేను చెప్పేసి త్వరగా నేను ముగింపులోకి మూడవ మారు ఆమె ఏమంటుందో మనము చూద్దాం. 2వ అధ్యాయం 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనొచ్చు. ఒకటేమో దూత ప్రత్యక్షమైనప్పుడు, రెండవ మారేమో యేసు ప్రభుల వారు అప్పుడే జన్మించినప్పుడు, మూడవదిగా ఆయన పెద్దవాడైనప్పుడు ఆయనను దేవుని ఆలయానికి తీసుకొని వచ్చినప్పుడు యేసయ్య గురించిన మాటలు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు మనం చూస్తే యోసేపు అయ్య గారు ఒకవేళ చనిపోయాడు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే తిరిగి నజరేతు పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి తండ్రి పని మీద ఉండుటకు సిద్ధంగా ఉన్నాడు అనే మాటను ఈమె హృదయములో భద్రము చేసుకొనెను. ఎస్, మన జీవితాలలో కూడా ఒకటి, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు మన జీవితము దేవుని వాక్యం మీద ఆలోచన ఉండాలి. అది జరుగుతూ ఉన్నప్పుడు, జరిగిన తర్వాత అది భద్రం చేసుకోవాలా. అది భద్రం చేసుకున్న తర్వాత ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. మరియమ్మ గారు చూడండి, ఈ భూమి మీద ఒక సర్వోన్నతుని ఆ మహిమను చూసింది. మరి ఆయన గొప్ప కుమారునికి జన్మనిచ్చింది మరియమ్మ గారు. ప్రేమ దేవుని బిడ్డలారా, మరి క్రీస్తు జన్మము మనం ఎన్నిసార్లు జరుపుకున్నా కానీ క్రీస్తు మనలో లేకపోతే ఒకవేళ అది చాలా క్రిస్మస్ అనేది ఒకవేళ నామకార్థముగా ఉంటుందేమో అని చాలామంది అంటారు. ఈమె క్రీస్తుకు జన్మనిచ్చింది, క్రీస్తుని హృదయంలో పెట్టుకుంది, క్రీస్తు మాటలన్నీ హృదయంలో దాచుకుంది. ఆమె దేవునికి, క్రీస్తుకు లోబడి ఉంది. అందుకే అంటది కదా, దేవుడు తన దీన దాసురాలి స్థితిని కటాక్షించును, నా ఆత్మ దేవుని యందు సంతోషించును. ఈ మూడు చేస్తే మరి మనము దేవుని దృష్టిలో ధన్యురాలుగా పిలువబడతాం. దేవుని దృష్టిలో ఆశీర్వదింపబడిన స్త్రీగా మనం పిలువబడతాం. ఒకటి, ఆమె దేవుని వాక్యము మీద ఆలోచన కలిగి ఉంది. ఆ మాటలన్నీ ఆమె ఎట్లంటే ధనములాగా దాచుకుంది. ఆ దాచుకున్న మాటలన్నీ కూడా యేసు ప్రభుల వారు తిరిగి నజరేతునకు వెళ్ళినప్పుడు కూడా వారు అంటున్న వాటలన్నీ కూడా, ఆయన పెరిగి పెద్దవాడైతూ ఉన్నప్పుడు ఆయన యొక్క మాటలు, ఆయన చేస్తున్న కార్యాలు, ఇక తండ్రి పని మీద నేను వెళ్ళాల్సిన అవసరత ఉంది అంటున్నప్పుడు అన్నీ కూడా తన హృదయంలో భద్రం చేసుకునేను. ఉదయకాల సమయంలో క్రిస్మస్ మనకు తెలియపరుస్తున్న సత్యం ఏంటంటే, నీ హృదయము ఆయన వాక్యం మీద ఆలోచన కలిగి ఉండాలి. ఆయన మాటల మీద మరి నీవు నీ యొక్క కనుదృష్టి కలిగి ఉండాలి. మూడవదిగా అవి నీలో భద్రము చేసుకుని ఉంటే, హగ్గాయి గ్రంథంలో మనం చూస్తాం, మనల్ని దేవుడు
ఎలాగ పెడతాడంట అంటే ముద్ర ఉంగరముగా, సిగ్నెట్ రింగ్, ఒక నిబంధన ఉంగరంగా మనల్ని పెడతాడనే మాట. ఈ యొక్క ఉదయకాల సమయమున మనం క్రీస్తు నిమిత్తమై ఒక ముద్ర ఉంగరం, ఒక సీల్, ఒక ఆర్గనైజ్డ్ సీల్ ఎలా ఉంటుందో దేవుడు క్రీస్తు అలా భద్రపరిచి దీవించునుగాక. ప్రార్థన చేస్తా. తండ్రి, వందనాలు, వాక్యాన్ని బట్టి వందనాలు. మరియమ్మ గారు ప్రభా దీన స్థితిని నువ్వు కటాక్షించావు. అవును ప్రభా, నీ మీద తన మనస్సును నిలిపింది. తన హృదయంలో నీ మాటలన్నీ భద్రం చేసుకుంది. నీ మాటలన్నీ భద్రం చేసుకొని అవన్నిటినీ కూడా ప్రభా ఇక మరి తన హృదయంలో ఒక లాక్ వేసుకున్నట్టుగా ప్రభా ఆమె లాక్ వేసుకుంది. ఎస్, క్రీస్తు మాటలు మాలో ఉన్నట్టయితే అవి ఎలాగంటే ప్రభా మాలో బహుగా ఫలిస్తాయనే మాట. ఎవరైతే మరి ద్రాక్షావల్లి తీగలు ఆయనకు అంటుకట్టబడి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. ఎస్, మరియమ్మ గారు ప్రభా నీ వాక్యానికి అంటకట్టబడి ఉంది, బహుగా ఫలించింది, కృపతో నింపబడింది. మా అమ్మగారులు కూడా ప్రేయర్ వారియర్ టీం ఇంకా రానున్న కాలంలో ప్రభా అనేక కార్యక్రమాలు చేయులాగా నీ కృపతో నింపాలని యేసు పేరట ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.